బ్రతుకును నేర్పేది ఏంటి అంటే దేవుని యొక్క మాట. ఆమెన్. ఈ యొక్క వాక్యాన్ని సింపుల్గా తీసుకోవద్దండి. చాలామంది కూడా వాక్యాన్ని సింపుల్గా తీసుకుంటారు. ఒకవేళ నేను అనుకుంటున్నటువంటి విషయం జక్కయ్య గారు కనుక చెట్టే కదా ఎక్కకపోతే ఏంటి అనుకుంటే బహుశా దేవుడిని ఆయన కలిసేవాడు కాడేమో నా ఆలోచన. అవునా, ఏముందిలే ఈ చెట్టు అని అనుకుంటే బహుశా దేవుడిని కలిసేటువంటి వాడే కాడేమో నా ఉద్దేశం. ఈ రోజుల్లో చాలామంది కూడా ఇలాగే దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటూ ఉన్నారు. నిజమైనటువంటి జీవితాన్ని నేర్చుకోవడం వదిలేస్తూ ఉన్నారు. ఏ విధంగానో చెప్పనా, చాలామంది ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. పెద్దవారిని అడగండి, ఎవరినైనా పెద్దవారిని అడగండి. పిల్లలు ఉంటారుగా, స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళేటువంటి ఏజ్ ఉన్నటువంటి వారు ఉన్నారా? ఇక్కడ ఉన్నారుగా. ఒకసారి మీ తల్లిదండ్రులను కానీ మీ తాతగారిని కానీ చదువు గురించి అడగండి. చదువుకునింటే ఎంత బాగుండేదో అని అంటారు. అవునా, చదువుకునింటే ఎంత బాగుండేది. మా అమ్మగారు అయితే ఎప్పటికీ అంటారు అన్నమాట, మా నాన్నగారు కనుక అప్పుడు చదివిచ్చింటే నానా అని అంటది. అయితే నేనంట, మీ నాన్నగారు అప్పుడు చదివిచ్చినా స్కూల్కి పోననే మారం పెట్టుకునేది ఎవరైనా. అవునా, ఏ టైంలో మన దగ్గర ఏది ఉందో దాని విలువ మనకు అర్థం కాదు చెయ్యి జారేదాకా. ఈరోజు మంచి బ్రతుకును పోగొట్టుకునేది దేవుని యొక్క వాక్యం నీ చేతిలో ఉంది, కానీ ఈరోజు అందరూ దీన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. డూ యు నో దట్? అయితే బైబిల్ గ్రంథం ఏముంటుందో తెలుసా, ఒకానొక రోజుకి ఈ వాక్యం ఉండదంట. చాలా కంట్రీస్లో కూడా బైబిల్ని మార్చేస్తున్నారండి. అమెరికా కంట్రీస్లో అయితే LGBTQ అని చెప్పేసి కొన్ని జనాలు వచ్చారనమాట. వాళ్ళు ఏం చేశారో తెలుసా, బైబిల్ని రీరైట్ చేశారు. బైబిల్ని వారికి నచ్చినట్టుగా మార్చుకున్నారు. అదొక కంట్రీ అనే కాదు, చాలా కంట్రీస్లో కూడా, కొన్ని కంట్రీస్లో ఏమో బైబిల్ని బ్యాన్ చేస్తున్నారు, కొన్ని కంట్రీస్లోనేమో బైబిల్ని వారికి ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటున్నారు. హూ నోస్, అయ్యా మేము గూగుల్లో చూసుకుంటాం అని అంటే బహుశా గూగుల్లో కూడా మారిపోవచ్చేమో బైబిల్ గ్రంథం. ఈరోజు నీ చేతిలో ఉంది బ్రతుకుని నేర్పించేది. ఎందుకో చెప్పన, ఈ బైబిల్ గ్రంథం ఆదికాండంలో కనుక మనం చూస్తే ఏమన్నట్టు తెలుసా, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాను. ఆమేన్. ఈ వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. ప్రేమైనటువంటి వర్లరా, ఈ వాక్యం ఈరోజు నీ దగ్గర ఉన్నప్పుడు దీన్ని చదవండి. ఆమేన్. ఆదివారం చర్చికి వెళ్తున్నామండి, వాక్యం వింటున్నామంటే సరిపోదు, నీ ఇండివిజువల్గా కూడా నీ యొక్క జీవితంలో వాక్యము ఉండాలి. ఆమెన్. వాక్యానుసారమైనటువంటి జీవితం ఉండాలి. వాక్యానుసారమైనటువంటి ఏమంటారు, ఈ యొక్క వాక్యం అనేది నీలో ఉండాలి. ప్రేమైనటువంటి వారలారా, చాలామంది అనుకోవచ్చు, చాలామంది అంటూ ఉంటారు, సార్ దీనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్? రాసింది మనుషులే కదా, రాసింది యాజకులే కదా, రాసింది ప్రవక్తలే కదా, ఎందుకని మనిషే కదా దీన్ని రాసింది అని అనుకుంటే తప్పండి. ఈరోజు నేను మీ అందరికి కూడా కొన్ని పేపర్స్ ఇస్తా. ఒకవేళ ఇవ్వాలంటే లేవులేండి, నేను అనుకోలే. ఒకవేళ సపోజ్ ఇలా అనుకుందాం, మీ అందరికీ నేను ఖాళీ వైట్ పేపర్స్ ఇస్తా, మంచి ఫుల్లింగ్ ఉన్న పెన్ ఇస్తా, మీ లైఫ్ని రాయండి అని నేను చెప్తా. మీ లైఫ్ని రాయండి అని నేను చెప్తా. ఎంతమంది మీ లైఫ్లో ఉన్న తప్పుల్ని కూడా కలిపి రాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? తప్పుల్ని కూడా, సార్ ఒకరోజు పలానా చేశాను, మా నాన్న ఉతికారేసాడండి అని రాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకవేళ పెద్దవారిని తీసుకుందాం, నేను పలానా పొరపాటు చేశాను, కానీ ఆ పొరపాటు నా కుమారుడి మీదనే వేసి తిట్టాను అని రాసిచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ పెద్ద తల్లులు ఉన్నారనుకోండి, పాలు నా వల్లే పొంగిపోయినాయి, కానీ చిన్నతనం వస్తుందని నా కూతురిని తిట్టాను అని ఉన్న తప్పులు ఒప్పుకొని రాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారా? లేరు. నా కొడుకుని గద్దించి మంచి చేశాను, నా కూతుర్ని గద్దించి మంచి చేశాను, అవునా, నా కోడలు నడిచి మంచి చేశాను అని రాసుకునే వాళ్ళు ఉంటారు, సెల్ఫ్ డబ్బా. అవునా. అయితే బైబిల్ గ్రంథంలో చూడండి, ప్రతి ఒక్కటి తప్పులు రాసుంటాయి, ఆ తప్పులకి శిక్షలు కూడా రాసుంటాయి. అవునా. ఎందుకని? ఈ వాక్యము దేవుని ఆత్మ ద్వారా రాయబడినది. ఆమేన్. రాసినది మనిషి అయి ఉండొచ్చు, కానీ రాయించినది మనిషి కాదు, దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని చదవండి, ఎందుకంటే ఈ వాక్యం అనేది నీ ఆత్మకు బలమై ఉంటుంది. ఈ వాక్యము నీ ఆత్మకు శక్తి అయి ఉంటుంది. ఈ వాక్యము అందులో ఉన్నటువంటి ఆజ్ఞలను పాటించినప్పుడు అది నీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.